శ్రీ గురుభ్యో నమః. నేటి కాలంలో పితృదోషములు అనేవి అనేక కుటుంబములను పట్టి పీడిస్తూ ఉన్నాయి. ఈ యొక్క పితృదోషముల వలన ప్రధానంగా ఆర్థికమైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్య సమస్యలు కుటుంబంలో ఎవరికో ఒకరికి ఉండడం అనేది జరుగుతుంది. దీర్ఘకాలంగా వయస్సు అనేది మీరిపోయినా కూడా వివాహాలు జరగకపోవడము, సంతానము కలగకపోవడము, ఆరోగ్యవంతమైనటువంటి సంతానము కలగకపోవడము, అనేక చికాకులు ఇంట్లో అనేవి వస్తూ ఉండడం జరుగుతూ ఉంటుంది. వస్తాయి ఈ పితృదోషాలు అంటే పితృకర్మలు సరిగా చేయకపోవడం వలన ఈ పితృదోషాలు వస్తాయి. ఆ పితృదేవతలు అంటే తల్లిగారు కానీ, తండ్రి గారు కానీ, తాతగారు కానీ, వారు కాలం చేసినటువంటి ఆ తిథి రోజున, తెలుగు తిథి రోజున వారికి చక్కగా తద్దినములు పెట్టాలి. అవి నిర్వహించనట్లయితే ఆ విధమైనటువంటి దోషములు వస్తాయి. వీటితో పాటుగా వారు జీవించి ఉన్నప్పుడు కూడా సరైనటువంటి విధానములలో వారిని చూసుకున్నట్లయితే, పితృదేవతలను, తల్లిదండ్రులను సరిగా పోషించినట్లయితే కూడా వారికి పితృదోషములు వస్తాయని మనకు శాస్త్రము చెప్పడం జరుగుతుంది. అసలు కుమారుడి యొక్క ప్రధాన కర్తవ్యమే బ్రతికి ఉన్నప్పుడు తల్లిదండ్రులను హాయిగా చూసుకోవడము, వారు శరీరమును విడిచిన తర్వాత శ్రాద్ధ కర్మాది విధులను శ్రద్ధగా ఆచరించడము, అనేక మంది బంధువులను పిలిచి అన్నదానాది క్రతువులను నిర్వహించడము, జీవితంలో ఒక్కసారైనా సరే గయాశ్రాద్ధము పెట్టడం. ఈ గయాశ్రాద్ధము ద్వారా పితృదోషం తొలగిపోతుంది. సరే, అందరూ కూడా అక్కడికి వెళ్ళలేరు. పూర్వం అందుకే అధికంగా సంతానాన్ని కనేవారు. ఈ గయాశ్రాద్ధం ఒక్కడైనా పెడతాడు, మా జన్మ తరిస్తుంది అనేటువంటి ఉద్దేశంతో. మరి ఈ పితృదోషముల నుంచి బయటపడేది ఎలా అంటే, పితృదోషములు బయటపడడానికి అనేకమైనటువంటి మార్గములను శాస్త్రం సూచించినా కూడా అత్యంత సులభంగా బయటపడేటువంటి ఒక విధానాన్ని మనకు శాస్త్రం చెప్పింది. ఏమిటంటే, ప్రపేయం సర్వసామాన్య భూతేభ్య ప్రతిపాదిత ప్రధానాత్ పితర సర్వే తృప్త్యంతు చ పితామహాని. ప్రపేయము అంటే చలివేంద్రమును ఏర్పాటు చేయడం ద్వారా, ముఖ్యంగా ఈ చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఎండాకాలం 3 నెలలు కూడా ఎవరైతే చలివేంద్రమును ఏర్పాటు చేసి, చలివేంద్రమును కానీ ఏ విధంగానైనా సరే దప్పికతో ఉన్నటువంటి వారికి నీటిని అందించేటువంటి ప్రయత్నం చేసినట్లయితే ఆ జీవుడు తృప్తి చెందుతాడు. ఎవరైతే దప్పికతో ఉన్నాడో ఆ జీవుడు తృప్తి చెందుతాడు కదా. ఆ దేవుడు తృప్తి చెందితే పరలోకములలో ఉన్నటువంటి స్వర్గాది లోకములలో ఉన్నటువంటి పితృదేవతలు తృప్తి చెంది ఈ యొక్క చలివేంద్రమును, నీటి దానమును చేసినటువంటి వారి మీద అనుగ్రహమును ప్రసాదిస్తారని శాస్త్రము చెప్పడం జరిగినది. మరి ఈ చలివేంద్రమును ఏర్పాటు చేయలేనటువంటి సందర్భంలో ఏమి చేయాలి అనేటువంటి విషయాన్ని కూడా మనకు శాస్త్రం స్పష్టంగా చెప్పడం జరిగినది. ఇంట్లో అంటే బాల్కనీలో కానీ, పైన మిద్దె మీద కానీ, ప్రహరీ గోడ మీద కానీ పక్షులు, కీటకములు ఇలాంటివి తాగడం కోసం నీటిని ఏర్పాటు చేయండి. చిన్న చిన్న తొట్టెల్లో కానీ, గిన్నెల్లో కానీ నీరు పోసి ఉదయం పూట, మధ్యాహ్నం పూట, సాయంత్రం పూట వాటిని తాగే విధంగా ఏర్పాటు చేయండి. కోతులు కానీ ఏవి తాగినా కూడా మీకు శుభమే కలుగుతుంది. అవి కూడా దాహంతో ఉంటాయి కదా, ఎండాకాలం చాలా దాహంతో ఉంటాయి కదా. వాటికి వీటితో పాటుగా బయట, ఆరు బయట ఆవులు వంటి 4 కాళ్ళ జంతువులు వెళ్తూ ఉంటాయి కదా, వాటికి కూడా నీరు తాగేందుకు ఏర్పాటు చేయండి. ఒక తొట్టెని కానీ, ఒక బకెట్లో కానీ నీటిని ఏర్పాటు చేస్తే విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. దీనిదైతే ఖర్చు తక్కువగా ఉంటుంది. కీటకములకు, పశుపక్షాదులకు ఇంటి ముందర పెట్టేదానికి చలివేంద్రం ఏర్పాటు చేయాలంటే కాస్త ఖర్చు అనేది అవుతుంది. దాన్ని మెయింటైన్ చేసేటువంటి శక్తి అనేది ఉండాలి. అంత శక్తి ఉన్నవారు ఖచ్చితంగా దాన్ని పెట్టడం వల్ల ఉత్తమ ఫలితాలు పొందగలుగుతారు. ఇది చేయలేని వారు కనీసం ఈ విధంగానైనా సరే జీవునికి తృప్తిని కలిగించండి. ఆ తృప్తిని కలిగించడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితములను పొందవచ్చు అని మనకు శాస్త్రం స్పష్టంగా చెప్పడం జరిగినది. కాబట్టి విశేషంగా ఈరోజు అమావాస్య, రేపటి నుంచి వైశాఖ మాసం ప్రారంభమవుతుంది. వైశాఖ మాసంలో ఎండలు విపరీతంగా ఉంటాయి. రోహిణీ కార్తీ కూడా వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ వైశాఖ జ్యేష్ఠ మాసంలో చలివేంద్రము కానీ, ఇంటికి వచ్చిన వారికి బాటిల్స్లో నీరు ఇచ్చినా కూడా సరిపోతుందంటే, కొండలోనే ఇవ్వాలని ఏమీ ఎప్పుడు లేదు. వారి దాహం తీరాలి. బాటిల్స్ మంచి మీరు ఒక సండే రోజు పెట్టుకోండి. ఒక 20 మందికో 30 మందికో అక్కడ కూర్చొని చక్కగా బాటిల్స్ ద్వారా, వాటర్ బాటిల్స్ ద్వారా నీరు ఇచ్చినా కూడా పర్వాలేదు. చలివేంద్రాన్ని మెయింటైన్ చేయలేకపోతే మీకు వీలున్నప్పుడు కొంతమందికి దాహాన్ని తీర్చేటువంటి ప్రయత్నం చేసిన, మీరు ఇంటి దగ్గరే ఉండి ఒక కూజానో దిగా ఒక కుండనో పెట్టుకొని ఎదురుగా అటు ఇటు పోయే వారికి నీరు తాగేటువంటి ప్రయత్నం చేసింది. ఏ విధంగా బాటసారులకు దాహం తీర్చినా కూడా మీ యొక్క పితృదోషములు తొలగుతాయి. ఆ జీవుడు సంతృప్తి చెందుతాడు. నీటి ద్వారా సంతృప్తి చెందినంతగా పితృదేవతలు దేని ద్వారా కూడా సంతృప్తి చెందరు. కాబట్టి ఈ విధంగా ఆచరించి అద్భుతమైనటువంటి ఫలితములను
పొందండి. వీటితో పాటుగా ప్రతి అమావాస్య రోజుల్లో వారిని ఉద్దేశించి, పితృదేవతలను ఉద్దేశించి వారి యొక్క పేరుని చెప్పుకొని బ్రాహ్మణునికి శాకాదానం అంటే అన్నదానమును, లేదంటే అన్నం వారు తినేటువంటి భోజన పదార్థమును దానము చేయడం ద్వారా కూడా ఉత్తమ ఫలితమును పొందవచ్చు. ముఖ్యంగా చలివేంద్రమును ఏర్పాటు చేయడము, పక్షులకు నీటిని పెట్టడం అనేది అత్యంత సులభమైనటువంటి పనులు కాబట్టి వాటిని ఆచరించి శుభ ఫలితములను పొందండి. పితృదోషముల నుంచి విముక్తిని పొందండి. ఇవి చేస్తూ పితృకార్యాలు చేయాలండి. పితృకార్యాలు చేయకుండా అవి ఎగ్గొట్టేసి ఇవి చేస్తా ఉంటే సరిపోదు. వాటిని చేస్తూ సరే లోపాలుంటే క్షమించండి అని ఆ లోపాలు సరిచేసుకోవడం కోసం వీటిని ఆచరించడం ద్వారా గొప్ప ఫలితాలు పొందగలుగుతారు. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్.